మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చిత్తూరు నగరం నడిబొడ్డున యూపీఎఫ్ సంఘం ఆధ్వర్యంలో రణబేరి మోగిస్తున్నాం. ఎందుకు ఈ రణబేరి చేస్తున్నారు అనేది ముందుగా మనం గ్రహించాలి. అలాంటి వాతావరణం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 15 నెలలు అలా వస్తోంది. ఇంతవరకు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి ఆర్థిక పరమైన అంశాలు కావచ్చు ఏమాత్రం పట్టించుకోలేదు. కాబట్టి ఈరోజు యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్రం 26 జిల్లాల్లో కూడా రణబేరి మోగించింది. మరి ఈరోజు చిత్తూరు జిల్లాలో పలమనేరులో స్టార్ట్ అయింది. పలమనేరు స్పందించి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగులకు ఉపాధ్యాయులకు సమస్యల పట్ల స్పందించాలని చెప్పి మేము ఈ రణబేరి ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం. గుంటూరులో పెద్ద బహిరంగ సభతో ప్రభుత్వం యొక్క సమస్యలను సాధించేదానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు జగ బాలసుబ్రహ్మణ్యం గారికి, అలాగే రాష్ట్ర గౌరవాధ్యక్షులు కొమ్మోజీ శ్రీనివాసరావు గారికి, అలాగే తిరుపతి రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎస్ నాయుడు, చిత్తూరు జిల్లా రాష్ట్ర కార్యదర్శి టీవీ రమణ గారు, ప్రధాన కార్యదర్శి మణిగడ్డ సారు, ఇలా వివిధ హోదాలో ఉన్నటువంటి కామ్రేడ్స్ అందరికీ, అలాగే వివిధ మండలాల నుంచి చేసినటువంటి కామ్రేడ్స్ అందరికీ కూడా నమస్సులు. సభాధ్యక్షులు సోమశేఖర్ నాయుడు గారు, అలాగే ఈ రణభైరి కార్యక్రమాన్ని పలమనేరు నుంచి ప్రారంభించి నడిపిస్తున్న యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు కొమ్మోజీ శ్రీనివాసరావు, అలాగే రమణ, ఎస్ఎస్ నాయుడు, అలాగే జిల్లా బాధ్యులు, ఇతరులారా ప్రజానీకం కూడా ఎందుకని మళ్ళీ ఉపాధ్యాయులు రోడ్లు ఎక్కాల్సి వచ్చింది? ఏమిటి ఈ మోడల్? 3 లక్షల మంది పిల్లలు వెళ్ళిపోవడమేనా మోడల్? లేకపోతే సుమారు 6,000 పాఠశాలల్లో ఒక్క పిల్లవాడు కూడా ఈ సంవత్సరం చేరకుండా పోవడమేనా ఈ మోడల్? ఏమి చేయదలుచుకున్నారు ఈ విద్యా వ్యవస్థ మొత్తాన్ని? చిట్ట చివరికి ప్రాథమిక పాఠశాలల నుంచి వైద్య కళాశాలల దాకా ప్రైవేటు పరము చేయడం అనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యంగా కనపడుతోంది తప్ప, అదే ఆంధ్రప్రదేశ్ మోడల్ అనబడేది తప్ప, బలమైన ప్రభుత్వ రంగం ఉండి నిరుపేదలందరూ బాగా చదువుకునే అవకాశం ఉండే విద్యా వ్యవస్థ కావాలి, మేము చేస్తాము అనే దాని దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమి. రెండవది, గత ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఉపాధ్యాయుల పట్ల పరమ నిరంకుశంగా వ్యవహరించి దాని ఆగ్రహాన్ని చవిచూచింది కూడా. మెదలకుండా చేసి ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తే మారువేషాల్లో పోరాటాలు చేయాల్సిన స్థితిని గత ప్రభుత్వం తెచ్చింది. రణబేరి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రారంభించడం జరిగింది. ఈ రోజు ఇక్కడికి చిత్తూరు చేరుకున్నాం. మన ప్రీతమ మాజీ శాసనమండలి సభ్యులు పెద్దలు విబిఎస్ గారు సూటిగా ప్రభుత్వాన్ని స్పందించిన తీరు ప్రభుత్వం అర్థం చేసుకుంటే ఈ ప్రభుత్వ పాఠశాలని బతికించాలని చెప్పే లక్ష్యంతో యూటీఎఫ్ పనిచేస్తా ఉంది. టీచర్లు పనిచేస్తా ఉన్నారు. కానీ పాఠశాలల్లో టీచర్లు పనిచేసే పరిస్థితి కల్పించట్లేదు. ఒకవైపు పాఠశాలలు మూతపడటం, ఒక పక్క ఎన్రోల్మెంట్ తగ్గిపోవటం. ఈరోజు పాఠశాల తెరిచే నాటికి ఉపాధ్యాయులకి ట్రైనింగ్ పేరుతో పాఠశాలలో పనిచేసే అవకాశం ఇవ్వకుండా ఉంది. అలాగే జూన్ మాసంలో ఇతర విద్యేతర కార్యక్రమాలు పెట్టకూడదు, ఎన్రోల్మెంట్ చదువు చూడటమే చెప్తే ఒకవైపు యోగా డే పేరుతో 1 వారం రోజులు, మెగా పేరెంట్స్ మీటింగ్ పేరుతో 15 రోజులు. ఈ మీటింగ్స్ కాకుండా ఆన్లైన్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే ద్వారా డిప్యూటీ ద్వారా తెప్పించుకోవడం వల్ల ఉపాధ్యాయులు చాలా ఆందోళనగా ఉన్నారు. మొట్టమొదటిగా విద్యా సంవత్సరం ఆరంభంలో మరి ఎన్రోల్మెంట్ కానీ, అలాగే డ్రాప్ అవుట్ పిల్లల్ని చేర్చుకునే క్రమం మొత్తం విద్యా వ్యవస్థ మొత్తం చేపట్టాలి. దానికి భిన్నంగా ఎన్రోల్మెంట్ టైంలోనే తల్లికి దీవెన పేరుతో ఎంతమంది ఉంటే అంతమందికి ఆ దీవెన ఇస్తే మరి వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలో ఉంటారా, ప్రభుత్వ పాఠశాలలో ఉంటారా? ఈ నెపం ఎవరిదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం.